పెట్రోల్ అలాగే డీజిల్ రేట్లు రోజు రోజుకి ఎందుకు ఎక్కువగా అవుతూనే ఉన్నాయి అనే ప్రశ్నకు మనకు సమాధానం కావాలంటే మనం ముందుగా క్రూడ్ ఆయిల్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. ఆ తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు రేట్లను తగ్గించవు అనే విషయాలు డిస్కస్ చేద్దాం. ముందుగా క్రూడ్ ఆయిల్ అంటే భూమి లోపల కొన్ని వేల కోట్ల సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక సహజమైన ఇంధనం అన్నమాట. అదే క్రూడ్ ఆయిల్. అది ఒక నల్లని ద్రవం లాగా ఉంటుంది. దీన్ని డైరెక్ట్ గా మనం యూజ్ చేయలేము. దీన్ని ఫిల్టర్ చేసి పెట్రోల్, డీజిల్, కిరోసిన్, జెట్ ఫ్యూయల్, ప్లాస్టిక్, కెమికల్స్ వంటి ఎన్నో ఉత్పత్తులు తయారు చేస్తారు. భారతదేశం ఒక రోజుకు సగటున 49 లక్షల బ్యారెళ్లకు పైగా క్రూడ్ ఆయిల్ ను దిగుమతి చేస్తూ ఉంటుంది. ఇందులో 85% వరకు విదేశాల మీద ఆధారపడే స్థితిలో ఉంది. అంటే మన దేశం దాదాపు పూర్తిగా విదేశీ ఆయిల్ మీదే ఆధారపడుతోంది. రష్యా, ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఈ లాంటి దేశాల నుంచి వచ్చే ఆయిల్ తోనే మన దేశ అవసరాలన్నీ కూడా తీరుతూ ఉంటాయి. ఈ క్రూడ్ ఆయిల్ గ్లోబల్ మార్కెట్ లో ధర ఎలా ఉండాలి అన్నది మనం నిర్ణయించడం కుదరదు. దీనికోసం అంతర్జాతీయ మార్కెట్ లో బ్రెంట్ క్రూడ్ అనే ధరను ఆధారంగా తీసుకుంటాం. ఇప్పుడు జూన్ 2025 నాటికి బ్రెంట్ క్రూడ్ ధర $74. ఇది 2022లో $120 దాటిన ధరతో పోలిస్తే చాలా తక్కువ. అయినా కూడా మన పెట్రోల్ ధర తగ్గట్లేదు. ఎందుకంటే సమస్య ఆయిల్ ధరలో లేదు, సమస్య ట్యాక్స్ లో ఉంది. ఒక లీటర్ పెట్రోల్ కు అయ్యే ఖర్చు సుమారు 40 నుంచి 50 రూపాయల మధ్యలో ఉంటుంది. దానికి రిఫైనింగ్, ట్రాన్స్పోర్ట్ ఖర్చు కలిపితే 10 నుంచి 15 రూపాయలు. మిగతాది మొత్తం పన్నులే. కేంద్ర ప్రభుత్వం వేసే ఎక్సైజ్ డ్యూటీ సగటున $19.90. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు వేసే వ్యాట్ ఆయా రాష్ట్రాన్ని బట్టి 15 నుంచి 30 రూపాయల వరకు ఉంటుంది. ఇక డీలర్ కమిషన్ 3 నుంచి 4 రూపాయలు. అంటే మీరు 100 రూపాయల పెట్రోల్ కొంటే దాదాపు 50 రూపాయలకు పైగా పన్నులకి వెళ్తుంది. ఇది కేవలం ఒకరికి కాదు, దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఇది ఒక రోజువారీ భారం. 2021-22 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పన్నుల ద్వారా 3.35 లక్షల కోట్ల ఆదాయం సంపాదించింది. రాష్ట్రాలు కలిపి 2 లక్షల కోట్లకు పైగా వసూలు చేశాయి. ఇది ప్రభుత్వానికి ఒక స్థిర ఆదాయ వనరుగా మారిపోయింది. అందుకే ధర తగ్గించలేరు. కరోనా తర్వాత ప్రభుత్వ ఖర్చులు పెరిగాయి. జీఎస్టీ ఆదాయం తక్కువగా వచ్చింది. మౌలిక వసతుల వ్యయం, సబ్సిడీల తగ్గింపు కారణంగా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఆదాయ వనరుల కోసం ఆయిల్ పన్నుల మీద ఆధారపడుతోంది. ఇప్పటికే ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహానికి పథకాలు ప్రారంభించినా కూడా దేశవ్యాప్తంగా ఆయిల్ ఆధారిత వాహనాలే ఎక్కువగా ఉన్నాయి. 2030 నాటికైనా మార్పు ఆశించవచ్చు, కానీ ఇప్పటికీ ఆ మార్గమైతే లేదు. వాటిని మించి అంతర్జాతీయ యుద్ధాలు, రాజకీయ ఉద్రిక్తతలు కూడా క్రూడ్ ఆయిల్ ధరలపై ప్రభావం చూపిస్తాయి. ఎలా అంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల రష్యా మీద ఆంక్షలు విధించబడ్డాయి. సో ఆయిల్ ఎగుమతులపై ప్రభావం పడింది. బ్రెంట్ ధర $80 పైకి వెళ్లింది. మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగితే రెడ్ సీ మార్గాల్లో నౌకాశ్రయాల రాకపోకలు ప్రభావితం అవుతాయి. దాంతో ఆయిల్ షిప్మెంట్లు నిలిచిపోయి ధర పెరిగిపోతాయి. ఒపెక్ దేశాలు ఉత్పత్తిని తగ్గిస్తే బ్రెంట్ ధర మరింత పెరుగుతుంది. కానీ ఈ దేశాలు తమ లాభాలు పెంచుకునేందుకు ఉత్పత్తిని నియంత్రిస్తూ ఉంటాయి. అదే సమయంలో భారతదేశం పెద్దగా నియంత్రణ చేసే స్థితిలో ఉండదు. మన దేశంలో ఒక డైనమిక్ ప్రైసింగ్ విధానం ఉంది. అంటే ధరలు గ్లోబల్ మార్కెట్ తో కలిపి నిర్ణయిస్తామంటారు. కానీ వాస్తవానికి పెరిగినప్పుడు వెంటనే పెంచుతారు. కానీ తగ్గినప్పుడు మాత్రం పన్నులు తగ్గించి ధర మాత్రం తగ్గించరు. మార్చి 2020లో కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ $19.98 నుండి $32 వరకు పెంచింది. అప్పట్లో బ్రెంట్ ధర $30 దిగువగా ఉండటంతో ఈ పెంపు బరువుగా తాకలేదు. కానీ ఆ పెంపు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికి కేంద్రం ఎక్సైజ్ తగ్గించలేదు. రాష్ట్రాలు కూడా వ్యాట్ తగ్గించడంలో ఆలస్యం చేస్తూ ఉన్నాయి. ఏ రాష్ట్రంలో ధర ఎక్కువగా ఉంటుందంటే అక్కడ వ్యాట్ అధికంగా ఉంటుంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ ధర ఎక్కువ, ఎందుకంటే అక్కడ వ్యాట్ ఎక్కువగా ఉంటుంది. ఇక సామాన్యుడికి ఇది ఎంత భారం అంటే నెలకు 10 లీటర్లు పెట్రోల్ వాడే వ్యక్తి 1000 నుండి 1200 ఖర్చు చేస్తున్నాడు. అదే బైక్ రైడర్ కు నెల జీతం 10,000 అయితే 10% పెట్రోల్ కి పోతుంది. కార్లు, టాక్సీలు, ఆటోలు వాడే వాహనదారులకు ఇది ఇంకా పెరిగిపోతుంది. భారతదేశం $1 ధర పెరిగితే ఏడాదికి 11,000 కోట్ల అధిక ఖర్చు అవుతుంది. ఈ భారాన్ని ప్రభుత్వం ప్రజల మీద వేసేస్తోంది. ఆ ఖర్చును భరించేందుకు ట్యాక్స్ తగ్గించడాన్ని ప్రభుత్వం నిరాకరిస్తూ ఉంది. వాస్తవానికి ట్యాక్స్ తగ్గించడం సాధ్యమే, కానీ ప్రభుత్వం తగ్గించదు. ఎందుకంటే అదే వారికి ప్రధాన ఆదాయ వనరు. పెట్రోల్, డీజిల్ పన్నులు ఎప్పుడు ఏ ప్రభుత్వం అయినా కూడా వదిలే పరిస్థితిలో ఉండదు. ఎందుకంటే బడ్జెట్ లోటు అధికంగా ఉంది కాబట్టి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ప్రజలు ప్రశ్నించట్లేదు. టీవీలలో ఈ అంశం హైలైట్ కావట్లేదు. ప్రజలు తమ ఖర్చు పెరిగిందని బాధపడుతున్నారు, కానీ ప్రభుత్వాన్ని నిలదీయడం లేదు. అందుకే మార్పు రావడం లేదు. ఇది కేవలం పెట్రోల్ ధరకు సంబంధించిన విషయం కాదు. ఇది ఒక ప్రభుత్వ చిత్తశుద్ధికి సంబంధం కలిగిన వ్యవహారం. ధరలు తగ్గించడం కంటే ప్రజల ప్రశ్నకు సమాధానం చెప్పే ధైర్యం ప్రభుత్వానికి ఉండాలి. ప్రభుత్వాలు ట్యాక్స్ తగ్గించాలి, మధ్యతరగతి ప్రజలకు
ఉపశమనం కలిగించాలి, ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను అభివృద్ధి చేయాలి. కానీ ఆ మార్గం ఇప్పట్లో కనబడటం లేదు. ఈ స్థితి కొనసాగితే క్రూడ్ ధరలు ఎంత తగ్గినా కూడా ప్రజలకు ఎలాంటి లాభం ఉండదు. ఎందుకంటే అసలు సమస్య క్రూడ్ ధరలో లేదు, అసలు సమస్య ప్రభుత్వాల ధోరణిలో ఉంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.